నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. భారత్ పాక్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్య. ఉగ్రమూకలు సుమారు 100 మంది చనిపోయారని ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్. మరి ఇందులో ముఖ్య నేతలు ఉన్నారా? ఇంకా అయిపోలేదు, ఇది మొదటి అడుగే అంటున్న భారత్. కవ్వింపు చర్యలు చేసినా మరొకసారి దాడి ఆలోచన వచ్చినా భయంకరంగా ఉంటుందని చెప్పి వార్నింగ్లు కూడా ఇస్తున్న నేపథ్యం. మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు, ఎప్పుడెప్పుడా అని భారతదేశంలోని 100 కోట్ల పైబడిన జనాలందరూ కూడా ఏ రకంగా ప్రతీకారం తీర్చుకుంటారనేది చూశారు. నిన్న అర్ధరాత్రి ఆ ప్రతీకారం ఏంటో చూపించారు. వాస్తవంగా ప్రతీకారేచ్ఛాలతో ఏదో చేయాలన్న దానికంటే కూడా ఘోరమైనటువంటి మారణకాండ జరిగిన తర్వాత టెర్రరిస్టులు చొరబడి అమాయకులైన టూరిస్టులను చేసిన తర్వాత విపరీతమైన ప్రతిస్పందన ప్రపంచం అంతా వచ్చింది. వర్మ ఇంత పెద్ద దాడి చేసిన తర్వాత కూడా భారతదేశానికి అంతర్జాతీయంగా మద్దతు, భారతదేశం తప్పు చేసింది ఖండిస్తున్నాం అన్న వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. క్వాతర్ కూడా తాజాగా వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. అందువల్ల ఘోరమైన చర్య ఇది. ఒకటి, అందరూ ఊహించిందే, ఏదో ఒకటి ఊహించిందే కానీ ఊహకు అందని విధంగానే ఈ దాడి జరిగింది. పాకిస్తాన్ యొక్క నవనాడులు ఒకేసారి స్తంభింపచేసే విధంగా వీటి మీద చేసినటువంటి దాడి గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ 9 చోట్ల వరుసగా 9 కేంద్రాల మీద ఇవి ఖచ్చితంగా భారతదేశం చాలా జాగ్రత్త తీసుకుంటుంది. మేము సైనిక స్థావరాల జోలికి పోలేదు, మేము యుద్ధం చేయలేదు. టెర్రరిస్ట్ సెంటర్స్ ఎక్కడైతే వాళ్ళు వాటిని పెంపుడు కేంద్రాలుగా పెట్టారో, పెంచి పోషిస్తున్నారో వాటి మీదే మేము దాడి చేసామని చాలా స్పష్టంగా చెప్తుంది. అందువల్ల భారతదేశం యొక్క వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఇంకోటి కూడా, గతంలో ఊరి, బాల్కోట అట్లాంటి వాటితో పోలుస్తున్నారు, కానీ అది కాదు. ఇది ఇక్కడ అవి సైనిక కేంద్రాల మీద ఉగ్రవాదులు వచ్చి హ్యూమన్ బాంబ్స్, ఆత్మాహుతి, అది కాదు కదా. ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళను, అది కూడా ఒక మతానికి చెందిన వాళ్ళని ప్రత్యేకించి గుర్తింపజేసి, ఇప్పుడు అందుకనే ఆపరేషన్ సింధూర్ అని కూడా పేరు ఎందుకు పెట్టారంటే భర్తలను భార్య ఎదుటే చంపడం. అది కూడా మతం అంటే బహుశా హిందూ మతం అనుకుంటే ఆ కోణంలో చూస్తే చనిపోయిన వాళ్ళది అది, కాబట్టి వాళ్ళకి చాలా గొప్పగా చూసేది సింధూరం. కాబట్టి సింధూర్ అనేటటువంటి పేరు పెట్టడం కానీ, ఈరోజు అక్కడ చెప్పినటువంటి 2 కూడా మహిళా అధికారులతో చెప్పించడం కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా, సెంటిమెంటల్గా, కల్చరల్గా ఆలోచించి చేసినవే అని అనిపిస్తుంది. కానీ ఎందుకు 2 వారాలు సమయం తీసుకున్నారు? వాస్తవంగా 2 వారాలు సమయం తీసుకున్నప్పుడు పాకిస్తాన్ ప్రేరణతో వచ్చినటువంటి ఉగ్రవాదులు చేసింది దొంగదాడి, ముసుగుదాడి, అది హత్యాకాండకు వాళ్ళు అక్కడ పథకం వేశారు. కానీ ఇక్కడ అది కాదు. భారతదేశం ఖుల్లంఖుల్లా ప్రపంచం అంతటి ముందు చెప్పి మరి, ప్రధానమంత్రి మాట్లాడి మరి, దేశమంతా మాక్ డ్రిల్స్ చేస్తామని ప్రకటించి మరి చేశారు. అందువల్ల ఇందులో ఇంకా నిగూఢత, రహస్యమేం లేదు. దీనికోసం అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి వేదిక మీద కూడా నిన్న చర్చ చేసినప్పుడు అసలు తీర్మానం కూడా చేయలేదు. పాకిస్తాన్ వెళ్ళి మీరు నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత, నేను విన్న తర్వాత ఏదో ఒక తీర్పు చెప్పడానికి కూడా లేదంటే పాకిస్తాన్ ఏకాకి మాత్రమే కాదు, ప్రపంచ దేశాల యొక్క తీవ్రమైన అభిశంసనకు గురైనటువంటి ఒక పరిస్థితి. ఇంకా రెండో వైపున భారతదేశంలో మనం ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. కాశ్మీర్ నిజానికి మీరు అన్నట్టు కాశ్మీర్ దాడి పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు చేసింది? జనరల్ మునీర్ అంత పైత్య ప్రకోపంగా, ఉన్మాదపూరితంగా ఎందుకు మాట్లాడారంటే నిపుణులు ఖచ్చితంగా 3 కారణాలు చెప్తున్నారు. ఒకటి, కాశ్మీర్ నెమ్మదిగా స్థిరపడటం, అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడటం, అక్కడ మళ్ళీ టూరిజం అనేది తిరిగి రావటం, భారతదేశానికి అంతర్జాతీయ మద్దతు పెరుగుతూ ఉండటం. ఈ 3 కారణాల వల్ల వాళ్ళు ఇంకా రాను మరింతగా అడుగు జారిపోతుంది. కాశ్మీర్లో ఏమన్నా అయితే పాకిస్తాన్ సైన్యానికి వాళ్ళకు ఉండేది ఉండదు. అందుకని కాశ్మీర్లో కార్చిచ్చు పెట్టడం, ఆ చల్లారకుండా చూడటం, ఇప్పటికే కొంత అవకాశం తగ్గుతుంది వాళ్ళకు. కాబట్టి చాలా ఘాతుకంగా చేశారు. కానీ దానికి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా అక్కడున్న ప్రజలు కూడా చేస్తే మంచిది, ఉగ్రవాదులను భరించలేమని చెప్తున్నారు. బెలూచిస్తాన్ కూడా ఒక ముఖ్యమైన కారణాల్లో అదొకటి. బెలూచిస్తాన్ ఏదో భారతదేశం చేస్తుందని, భారతదేశం ఏం చేయనక్కర్లేదు. అసలు పాకిస్తాన్ అనుసరించిన వైఖరి వల్లే బంగ్లాదేశ్ విడిపోయింది, బెలూచిస్తాన్లో కూడా ఇది వచ్చింది. సో సమస్య తమ దగ్గర పెట్టుకొని భారతదేశం మీద కక్ష పెంచుకొని, భారత్ మీద కక్ష కట్టిన 3 కారణాలకు కూడా 3 మూల 9 చొప్పున ఈ 9 స్థావరాల మీద భారతదేశం చేసింది. కాబట్టి ఎమోషనల్ కాదు ఇది.
చాలా వెల్ ప్లాన్డ్, ఎంత వెల్ ప్లాన్డ్ ప్రిసైజ్ అటాక్ అంటే చూస్తున్నారు కదా ఆయుధాలు, ఆ మిసైల్స్ కానీ అవి చాలా 250 కిలోమీటర్ల వరకు ఇంకేమాత్రం తప్పిపోకుండా, ఆ డ్రోన్స్ కూడా చాలా అక్కడ జరిగే వాటన్నిటి కూడా ముందే పసిగట్టగలిగినవి. కాబట్టి భారతదేశం యొక్క వ్యూహాత్మక సామర్థ్యము, రెండవది సంయమనము, మూడవది ఆయుధాల యొక్క సామర్థ్యం కూడా ఎలా పదును పెట్టారనేవన్నీ తెలుస్తాయి. ఇది నిస్సందేహంగా నిర్ఘాంతపరిచింది. చాలా రోజులుగా ఇదిగో పులి అదిగో పులి అన్నట్టుగా భారతదేశం ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని పాకిస్తాన్ సైనిక కూటమి బెదరగొడుతూ ప్రపంచాన్ని అంతా కూడా ఏదో వీళ్ళ మీద ఫిర్యాదు చేస్తూ వచ్చింది. కానీ తీరా ఎవరి మీద వాళ్ళు ఫిర్యాదు చేశారో వాళ్ళే దాడి చేసేసరికి ఏం చేయలేకపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు చూడండి, భారతదేశం మేము పౌరుల మీద కానీ సైన్యం మీద కానీ దాడి చేయలేదు అని మన సైన్యం కానీ ప్రభుత్వం కానీ చెప్తుంటే, వాళ్ళు నేరుగా వచ్చి పౌరుల మీదే దాడి చేస్తున్నారు. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమంటే 10 రోజుల్లో మనం సైన్యం వ్యూహం ఏంటి వీటి మీద చర్చ భారతదేశంలో ఎక్కువ ఫోకస్ అయింది. కానీ పాకిస్తాన్ సైన్యం ఈ 15 రోజుల నుంచి కూడా సరిహద్దుల్లో ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుపుతూనే ఉన్నారు. వాళ్ళు నిన్న కూడా చేశారు. 3 చనిపోయారు. భారతదేశం కూడా 6 గంటల నిర్ణయం తీసుకోవడానికి ముందు 3 సివిలియన్స్ పౌరులు చనిపోయారని ఒక ప్రకటన వెలువడింది. మీరు చూడాలి. అంటే ఎప్పుడైతే సైన్యం ఎల్ఓసి దాటి వచ్చి సరిహద్దు దాటి వచ్చి వస్తుందో అప్పుడు ఒక దేశానికి ఆటోమేటిక్గా ఆత్మరక్షణ పౌరులకు సంబంధించింది వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇంత సూటిగా వెళ్ళి గేదెలు కూడా చనిపోయాయి అక్కడ దాడులు అంటే వాళ్ళు చేయగలిగింది ఏంటి? భారతదేశమేమో ప్రపంచానికి చెప్పి ఒక క్రమ పద్ధతిలో సైన్యాన్ని త్రివిధ దళాలను సిద్ధం చేసింది. ప్రధాని స్వయంగా ఈ చర్చలు వీటన్నిటిలో కూడా పాల్గొన్నారు. ఇంకొకటి ఏమో గతంలో లాగా మెరుపు దాడి కాకుండా, అప్పుడు మెరుపు దాడి పాకిస్తాన్ మీదగా దేశ ప్రజలకు కూడా మెరుపు దాడిలాగా తయారైంది. కానీ ఈసారి మెరుపు దాడి కాదు. ఇది చాలా స్పష్టంగా అందరినీ చెప్పి దేశ ప్రజలను రాజకీయ పక్షాలను అఖిలపక్ష విశ్వాసంలోకి తీసుకొని ఒక సర్వసన్నద్ధతతో సమైక్యమైన పద్ధతిలో దాడి జరగటం అన్నది ఈసారి మనం చూసే ఒక ముఖ్యమైన విషయం. అందుకే మీరు చూస్తే ఇప్పటికి రేవంత్ రెడ్డి కానీ స్టాలిన్ కానీ ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు పూర్తిగా పొద్దున్నే వాళ్ళ మద్దతు తెలపడం, మీతో ఉంటామని చెప్పడం. రాహుల్ గాంధీ చెప్పారు, ఓవైసీ చెప్పాడు, వీళ్ళందరూ అన్ని పార్టీలు కూడా చెప్పేసాయి. కాబట్టి దేశం ఒక తాటి మీదకి వచ్చి చెయ్యడం అన్నది చాలామంది చెప్పింది ఇదే. కశ్మీరీలను దేశాన్ని ప్రపంచ మద్దతు, భారతదేశానికి అపారమైన నైతిక మద్దతు ఉంది. నైతిక మద్దతు, సైనిక సన్నద్ధత, మిలిటరీ ప్రిపేర్డ్నెస్ అండ్ మోరల్ పొలిటికల్ సపోర్ట్, ఈ రెండు కూడా భారతదేశాన్ని చాలా అజేయమైన స్థానంలో నిలబెడుతున్నాయి ఇప్పుడు. రైట్ సార్, ప్రధాని మోదీ గారు మాట్లాడుతున్నారు ఈ అంశం మీద, లైవ్లో చూద్దాం. Gave us the highest resolution images of the moon. Chandrayaan-3 increased our understanding of the lunar south pole. We built cryogenic engines in a record time. We launched 100 satellites in a single mission. We have launched over 400 satellites for 34 nations on our launch vehicles. This year, we docked 2 satellites in space, a major step forward. Friends, India's space journey is not about racing others. It is about reaching higher together. Together, we share a common goal to explore space for the good of humanity. We launch a satellite for the South Asian nations. Now, the G20 satellite mission announced during our presidency will be a gift to the global South. We continue to march ahead with renewed confidence, pushing the boundaries of scientific exploration. Our first human space flight mission, Gaganyaan, highlights our nation's rising aspirations. రైట్ సార్, ఇది ప్రధానమంత్రి గారు కూడా
అంటే ఖచ్చితంగా అంతరిక్ష ఒకటి జరుగుతుంది, కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్, దానికి సందేశము. అదే సమయంలో మన ఎవరికి వ్యతిరేకం కాదని. ఇప్పుడు ఇందులో మీరు ఖచ్చితంగా చూడగలిగింది ఏంటంటే ఆ టెక్నాలజీ ఈ విషయంలో భారతదేశం మేము ఎవరికి వ్యతిరేకం కాదంటే ఈ సమయంలో టైమింగ్ ఇక్కడ చాలా పర్ఫెక్ట్. ఇప్పుడే నేను ఒక ఇది చూస్తున్నాను, మోదీ రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేస్తుంటాయని. ఆయన లెఫ్ట్కు మాట్లాడుతుంటాడు కానీ యాక్షన్ ఏమో రైట్కు ఉంటుంది. మీరు ఆపరేషన్ ఇంతకుముందు జరిగిన సర్జికల్ ఆపరేషన్స్ బాల్కోట్ అప్పుడు కూడా పాకిస్తాన్ మీద ఏదో ఇండియా చేయబోతుంది అన్నది లేదు. అప్పటివరకు ఆయన మాట్లాడినవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడేమో ఇప్పుడు తను కనపడాలి, దేశ ప్రజలకు కనపడాలి, ఒకటి చెప్పాలి. రెండోది ఇది లాంగ్ ప్లాన్డ్ థింగ్ కూడా. మీకు తెలుసు కదా, ఈవెన్ రష్యాకు వెళ్ళే పర్యటనలు కూడా వీళ్ళిద్దరూ రద్దు చేసుకొని మరి ఇక్కడ ఉన్నారు. ఇది పూర్తిగా ఏం చెప్పారు మోదీ కలిసిన తర్వాత, టైము, ప్లేసు, టార్గెట్, పద్ధతి అన్నీ మేము వాళ్ళకి ఇచ్చాము అన్నారు. సో ఇది భారతదేశం మెయింటైన్ చేస్తుంది ఏంటి, ఇది మా ప్రతిచర్య. సైనిక దళాలు టెర్రరిజాన్ని అణిచేయడానికి, అలాగే పాకిస్తాన్లో గూడుగట్టుకున్న టెర్రరిస్టు సామ్రాజ్యాన్ని కూకటి వేళతో పెకిలించడానికి తీసుకున్న ప్రతిచర్య తప్ప ఇది యుద్ధం కాదు, ఇది సివిలియన్స్ మీద కాదు, ఈ వాళ్ళ మీద కాదు అని కాదు. ప్రపంచ దేశాలు కొంత అటు ఇటు ఆందోళన వాళ్ళు చెందొచ్చు. ఇంకో మాట ఏమో పాకిస్తాన్లో ఉన్నటువంటి కూటమి, సైనిక మతతత్వ కార్పొరేట్ కూటమి దీన్ని అవకాశంగా తీసుకొని భారతదేశం మీద దాడి వాళ్ళు ఇప్పుడు కొనసాగిస్తున్నారు కదా. అందువల్ల మోదీకి కానీ భారత ప్రభుత్వానికి కానీ సైన్యానికి కానీ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. అదేంటంటే మనం యుద్ధాన్ని రగిలించినట్టుగా ఎప్పుడు ఉండకూడదు, యుద్ధం రగిలించకూడదు. ఇదే అసలు వాళ్ళు వచ్చి దాడి చేసినందుకు వాళ్ళకి అది వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన మాటల్లో కూడా ఎక్కడ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అటువంటిది లేకుండా బట్ కనపడడం చాలు కదా ఆ టైంలో. అది టైమింగ్ అంటే ఆ సమయంలో రావటం, ఆ సందేశం ఇవ్వటం అనేది మనం అక్కడ చూస్తాము. కానీ రెండో వైపున మీరు అమిత్ షా నెంబర్ 2, అమిత్ షా ఏం చెప్పాడు, ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ 2 కూడా ఉంటుంది అని. ఆపరేషన్ 2 ఎందుకు ఉంటుందంటే పాకిస్తాన్ బై ఇట్స్ వెరీ నేచర్ క్రైయింగ్ వోల్ఫ్ లాగా వాళ్ళు ముందు నుంచి దాడి జరుగుతుంది. భారతదేశానికి ఇంత ప్రచారం ఇంకెవరు ఇచ్చి పెడతారు? కాబట్టి సైకలాజికల్గా వాళ్ళు దేశాన్ని, ప్రజలను, ప్రపంచాన్ని కూడా ప్రిపేర్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు తీరా దాడి చేశాక దీనికి ప్రతి దాడిగా వాళ్ళు వచ్చి పౌరుల మీద దాడి చేస్తున్నారు. ఈ సమయంలో భారతదేశం యొక్క ప్రతిస్పందన మరింత పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఎలా జరుగుతుంది, ఇంకా పాకిస్తాన్ సైన్యం బరితెగింపు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఎవరు మద్దతు లేరు. ఆఫ్ఘనిస్తాన్ మద్దతు లేకుండా, ఇరాన్ మద్దతు లేకుండా చైనా, అమెరికా స్పందించాయి. ఉదాహరణకు మనం మాట్లాడవచ్చు, చైనా వాళ్ళు రిగ్రెటబుల్, అదే పరిష్కరించుకోవాలి ఉగ్రవాదాన్ని అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడేమో ఇది షేమ్ అన్నాడు. వాళ్ళు రిగ్రెట్ అన్నా వీళ్ళు షేమ్ అన్నా ఈ పరిస్థితి అని అనుకోవాలి. ఇండియన్ కండెమ్ చేయలేదు. ఇక్కడ ఒక విషయం ఏమంటే, కాబట్టి ప్రపంచంలో ఎవరు అంత ప్రాణాలు తీసిపోయిన తర్వాత పాకిస్తాన్ ఎలా మద్దతు ఇస్తారు ఎవరైనా కానీ. సో హౌ ఇట్ టర్న్స్ అవుట్ టు బి అనేది చూడాలి. కానీ బట్ అమిత్ షా మాటల్లో మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుంది, ఇట్ ఇస్ ఆపరేషన్ 2 ఉంటుంది అని. మీరు కనుక ఎక్కువ చేస్తే, మరిన్ని అలాంటి పనులు చేస్తే మటుకు ఆపరేషన్ 2 ఉంటుంది అని. అలా కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సక్సేనా కూడా మేము జాగ్రత్తగా ఇవన్నీ కూడా గమనిస్తున్నామని చెప్పారు. ఈరోజు వాళ్ళిద్దరిని మహిళలను, వీళ్ళలో ముఖ్యంగా ఖురేషీని, ఖురేషీని ప్రవేశపెట్టడంలో భారతదేశం ఇస్తున్నటువంటి సందేశం కూడా ఉంది. ఇది మతాలకు అతీతమైనటువంటి ఒక వ్యవహారం. కొంతమంది కోరుకుంటున్నట్టుగా, కొంతమంది చిత్రిస్తున్నట్టుగా అలా చేయకూడదు అని. ఇక్కడ మీరు ఇంకోటి కూడా చూడండి, ఇస్లామిక్ ఐఓసీ చర్యలను, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, దాన్ని భారతదేశం అసలు మీరు పాకిస్తాన్ ఎలా సమర్థిస్తారు అనేది చాలా సూటిగా ఖండించింది. ఇంత అంతర్జాతీయ దౌత్యం నెరుపుతూ కూడా ఇస్లామిక్ దేశాల కూటమి పాకిస్తాన్ వాదనే భుజాన మోయటం చాలా తప్పు, జరిగినవన్నీ వేరుగా ఉన్నాయి, మీకు మేము సాక్ష్యాధారాలు కూడా పంపిస్తున్నామన్నారు. సౌదీ అరేబియాకు కూడా ప్రధానమంత్రి ఆ సమయంలోనే వెళ్ళారు. కాబట్టి ఇస్లామిక్ దేశాల మద్దతు కూడా కూడగట్టడానికి ఒకవైపు మేము ప్రయత్నం చేస్తాం. రెండవది మా సైన్యం అన్నది, మా దేశం అన్నది ఒక మతానికి పరిమితమైనటువంటిది కాదు. అందులో మహిళలను చాలా గౌరవించే విధంగా మీరు మహిళలకు సంబంధించి అక్కడ వాళ్ళ ఎదురుగా పిల్లల ఎదురుగా భర్తలను చంపి మీరు చేస్తే, మా ఇద్దరు మహిళా సైనికాధికారులే ఇక్కడ వ్యోమిక్ కానీ వింగ్ కమాండర్ వ్యోమిక్ కానీ కల్నల్ ఖురేషీ కానీ ఇద్దరిని మహిళలను కూర్చోబెట్టి, ఈ ఖురేషీ అనేమే చాలా సాహసికవంతురాలు, ఆమె మల్టీ
నేషనల్ అంటే బహుళ దేశాల విన్యాసాలకు కూడా నాయకత్వం వహించిన నేపథ్యం ఆమెకు ఉంది. సో ఒక విషయంలో కాదు, ఇక్కడ బహుముఖ వ్యూహంతోనే దేశాన్ని ఏకోన్ముఖంగా నడిపే విషయంలో వ్యూహం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది మోదీ ప్రభుత్వం. ఖచ్చితంగా దీనికి ప్రజల మద్దతు ఉంది. ప్రజల మద్దతు, ప్రపంచ మద్దతు ఉన్నంత వరకు కూడా అది జయప్రదమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సార్, పాక్ ప్రధాని కానీ లేకపోతే మునీర్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరో కూడా ఇంకా స్పందించకపోవడానికి వాళ్ళు అసలు ఉన్నారా? లేదు, రెండు విషయాలు. షరీఫ్ తర్వాత ఇంకా ఆసిఫ్ వాళ్ళంటి వాళ్ళు ఇది భారతదేశం పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించింది అని ప్రకటించారు. మేము యుద్ధం కాదు, సైన్యం జోలికి రాలేదు. ఇప్పుడు భారతదేశం కనుక పాకిస్తాన్ సైన్యానికి పాఠం పెడితే చెప్తాము, జనరల్ మునీర్ కొమ్ములు ఇరుస్తాము, ఇలాంటి ప్రకటనలు ఏం చేయలేదే. ప్రాక్టికల్గా చేసే పనులు చేస్తున్నారు, చేయాల్సింది చేస్తున్నారు, అష్టదిగ్బంధనం చేస్తున్నారు, నవనాడులను కృంగతీస్తున్నారు తప్ప వ్యక్తిగతంగానూ ఆ దేశం మీద రెచ్చగొట్టే ప్రకటనలు చేయి టెర్రరిజాన్ని, మా దేశం యొక్క ప్రజల ప్రాణాలు బలిగొంటున్న టెర్రరిజాన్ని మేము సహించాము. అది మీరు జయశంకర్ ఉన్నాడు కదా విదేశాంగ మంత్రి, ఆయన ఒక ప్రకటన చేశాడు. ఇంక ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ టెర్రరిస్టు చర్యలను మేము సహించే పరిస్థితి పోయిందని ఆయన చాలా స్పష్టంగా ప్రకటించాడు. అందువల్ల మీరు అడిగిన దానికి పాకిస్తాన్ చాలా రచ్చ చేస్తూ ఉంది. మా మీద యుద్ధం ప్రకటించారు, మా దేశంలోకి చొరబడ్డారు, అమాయకులు చచ్చిపోయారని కూడా ప్రకటించింది. అప్పుడే సివిలియన్స్ చచ్చిపోయారని. అసలు భారతదేశం ఏం చెప్తుంది, సివిలియన్లకు ఏమీ ప్రమాదం లేని చోట్లనే మేము ఇందాక మనం చూపించిన మ్యాప్లో అవన్నీ కూడా కొంత డెజర్టెడ్గా వాళ్ళు ఎందుకోసం వాళ్ళ కోసం కట్టుకున్నారు. ఈ ఉగ్రవాదులకు వాటికి పైకి చూస్తే ఆసుపత్రి అని ఉంటుంది, దాని మీద ధర్మశాల అని ఉంటుంది, వాటన్నిటికీ పాపం అల్లాను లేదా దేవుడి పేరు కూడా పెట్టుకున్నారు చాలా చోట్ల. ఇవన్నీ నిజానికి ఏం సంబంధం లేనివి. అక్కడ జైషే అహ్మద్ కానీ లష్కర్ ఏ తోయిబా కానీ ఇలాంటి సంస్థలన్నీ కూడా అక్కడి నుంచి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఈ జైషే అహ్మద్ను ఐక్యరాజ్య సమితి కూడా టెర్రరిస్టు సంస్థగా ప్రకటించింది. సో ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రోస్క్రైబ్డ్ బై యునైటెడ్ నేషన్స్. ఆ సంస్థను శిక్షణ ఇస్తున్నటువంటి చోట దాడి చేసింది. కాబట్టి ఇండియా తన టార్గెట్స్ను చాలా కాషస్గా ఎంపిక చేస్తుంది. అంటే ఆసుపత్రులు ఇలాంటివిలో వీళ్ళు ఉండడానికి కారణాలు అంటే సివిలియన్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఒకటేమో ఆసుపత్రి మీద దాడి ఇలా చెప్పగలడు, రెండోదేమో ఈ సైన్యాధిపతి నిన్న కూడా నేను చెప్పా, ఆయనకు 100 కంపెనీలు ఉన్నాయి. ఇవి ఎక్కువ భాగం జనరల్ మునీర్కు, ఇవి ఎక్కువ భాగం సైన్యంతోనే వ్యాపారం చేస్తుంటాయి. సైన్యానికి సంబంధించిన ఒక చారిటబుల్ ట్రస్ట్, వర్మ చారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెడతారు, కానీ లోపల జరిగేదంతా 40 మందిని 50 మందిని. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నారు కదా హైడ్లీ కానీ లేకపోతే మనం కసబ్ కానీ ఇటువంటి వాళ్లకు శిక్షణ ఇచ్చినటువంటి కేంద్రాన్ని ప్రత్యేకించి ఈసారి మేము ధ్వంసం చేశామని భారత సైన్యం ప్రకటించింది. హైడ్లీ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి, వాడికి సంబంధించి ఇంకొక సహాయకుడిని భారతదేశానికి అప్పగించారు. కానీ కాబట్టి దే ఆర్ నోన్ టెర్రరిస్ట్ క్యాంప్స్, నర్సరీస్ ఆఫ్ టెర్రరిజం. టెర్రరిజం పెంపుడు కేంద్రాలను, అక్కడ ఉన్నటువంటి పెంపుడు కుక్కలను ఒక క్రమ పద్ధతిలో భారతదేశం టార్గెట్ చేసింది. పాకిస్తాన్ను కాదు, సైన్యాన్ని కాదు, ప్రజలను కూడా కాదు. అంటే మేము మీ సైన్యాన్ని చేయలేదు, మీ దేశాన్ని చేయలేదు అని చెప్తుంటే మా సైన్యం మా ప్రజల మీద దాడి చేశారు, యుద్ధం ప్రకటించారు పూర్తి స్థాయిలోనే. అది ఎలా? నిజంగా యుద్ధమే చేయదలుచుకుంటే రెచ్చగొట్టే భాష మాట్లాడడం అలాంటి ఎంతసేపు అది? ఇప్పుడు ఉదాహరణకు మీడియాలో చాలా ఉద్వేగాలతో ఆవేశాలతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి కూడా ప్రభుత్వ ప్రతినిధులు కానీ లేకపోతే సైన్యం ప్రతినిధులు కానీ ఆ భాషలో మాట్లాడలేదు. ఇది పూర్తిగా మా రక్షణ కోసం ఏ దేశానికైనా ఆ విషయం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా వచ్చింది. ట్రంప్ కూడా చెప్పాడు, ఏ దేశానికైనా టెర్రరిజం నుంచి తన పౌరులను కాపాడుకునే పూర్తి హక్కు ఉంది. ఇంతకంటే అమాయకులను వచ్చి ఒక ఏ రక్షణ లేని కేంద్రంలో, టూరిస్ట్ కేంద్రంలో చంపిన తర్వాత వాళ్ళని కాపాడుకోవడానికి ఏ చర్య తీసుకోవద్దా? ఒకరికి ఏదైనా అయితేనే చాలా, ఇప్పుడు అమెరికా వాడిని ఎక్కడైనా పట్టుకున్నారంటేనే ప్రపంచం చాలా గగ్గోలు పెడుతుంది. అట్లాంటిది ఒక 26 మందికి పైగా చేసి అంతకుముందు జరిగినవైనా అలా ఉన్నాయి. కాబట్టి భారతదేశం ఒక ధర్మ పోరాటం, ఇది ఆత్మరక్షణ అన్నది కనీసమైనటువంటి ఒక హక్కు. అందులో పెద్ద దేశం. కానీ ఒకటి గుర్తించాల్సి ఉంటుంది, ఇప్పటికి కూడా చాలా ప్రపంచ దేశాలు ట్రంప్తో సహా ఈ 2 దేశాలు దశాబ్దాల తరబడి యుద్ధం పోట్లాడుకుంటున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ 2 దేశాల్లో ఒక స్పష్టమైన తేడా ఉంది. పాకిస్తాన్ రెచ్చగొడుతుంది, పాకిస్తాన్ దాడులు చేస్తుంది, పాకిస్తాన్కు వ్యతిరేకంగా టెర్రరిజాన్ని ప్రోత్సహించి అక్కడికి వెళ్ళి తప్పుడు పనులు చేసిన చరిత్ర రికార్డు భారతదేశానికి లేదు. ఇప్పుడు నువ్వు నా మీదకి వచ్చి దాడి చేస్తూ కుట్రలు చేస్తుంటే నేను నిన్ను ఎదుర్కోవడం నా ఆత్మరక్షణ హక్కు కదా. ఒకటేమో ఆత్మరక్షణ కోసం పోరాడుతుంది, పైగా పెద్ద దేశము.
ఇంకోటి ఏమో ఫెయిల్డ్ స్టేటు, సైన్యం చేతుల్లో ఉంది, సైనిక పాలన చూసింది, మతతత్వానికి పేరు పొందింది, అసలు మత రాజ్యంగా ప్రకటించుకుంది. అటువంటి దేశాన్ని, ఈ దేశాన్ని ఒక ఘాటిన కట్టి మాట్లాడడం కూడా ఒక పొరపాటు. సమస్యలు కొనసాగుతున్నాయి, పరిష్కరించుకోవాలంటాం వేరేది, కానీ రెండు దేశాలు ఒక ఘాటున కట్టడానికి వీలు లేదు. పాకిస్తాన్ బాధ్యతారహితమైన విఫల దేశం, అది ఇప్పటికైనా విద్వేషపూరితమైన దేశం. కనువిప్పు వస్తుందా పాక్కి? కనువిప్పు వస్తుందా? గట్టెక్కడానికి వాళ్ళు ఇంకా దీన్ని కనుక పెంచితే మరింత దెబ్బతింటారు. బహుశా ఇది లాస్ట్ లెసన్ కావచ్చు. ఆ విధంగా చూస్తే మళ్ళీ ఇలాంటివి చేయటంలో ఇప్పుడు ఇంకా కనీసమైన రెండు దేశాల మధ్య అంటున్నారు. రేపొద్దున పాకిస్తాన్ ప్రపంచమంతా ఖండించి ఈసడించి చీకొట్టేటటువంటి పరిస్థితి వాళ్ళు కోరి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఎంత బలపరిచే వాళ్ళు కూడా వాళ్ళని ఏం బలపరచలేకపోతున్నారు కదా. ఒక ఐఓసీలో తీర్మానం ఏదో చేయించుకున్నారు, కానీ ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే భద్రతా మండలిలో కోరి మరీ చర్చ పెట్టించుకున్న వాళ్ళు అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్ని ప్రశ్నలు వేశారు. మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఖండించడం లేదు, ఎందుకు సాక్ష్యాలు ఇవ్వడం లేదు, ఎందుకు అవి ధ్వంసం బిన్ లాడెన్ ఎక్కడ చంపారు? సరే పెంచిన అమెరికాని వదిలేద్దాం, బిన్ లాడెన్ చంపింది పాకిస్తాన్లోనే కదా. అలాగే చాలా సందర్భాల్లో ఆఫ్ఘన్ తాలిబాన్లు వీళ్ళు అంతకుముందు దొరికింది పాకిస్తాన్ బార్డర్స్లోనే కదా. సో పాకిస్తాన్ టెర్రరిస్టులకు రక్షణ కేంద్రంగా, ఆశ్రయంగా ఉంది అనేది ఇంకా నిర్వివాదాంశం. ఇది వీళ్ళు భారతదేశంలోకి వచ్చి చొరబడి మాటికి కాశ్మీర్ కాస్త పచ్చగా ఉండే చల్లబడితే వాళ్ళ కళ్ళు కాస్త మండుతున్న ఒక పరిస్థితి. కాబట్టి ఇది చాలా తీవ్రమైన పరిస్థితి కోరి తెచ్చుకున్నారు. మీరు అన్నట్టుగా వాళ్ళు కళ్ళు తెరుస్తారని అనుకోవట్లే. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ బ్రతుకు అంత దాని మీద ఆధారపడి ఉంది. ఈ చిచ్చు చల్లారకుండా ఉంటేనే ఆ దుష్ట శక్తులు బతుకుతాయి. సో ఆ దుష్ట శక్తులకు ఓ పాఠం ఆ పాకిస్తాన్ ప్రజలు కూడా చెప్పాల్సి ఉంటుంది, ప్రపంచ దేశాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ భారతదేశం తీసుకున్నటువంటి ఒక సర్జికల్ స్ట్రైకే ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు 9 సర్జికల్ స్ట్రైక్స్. సో 9 సర్జికల్ స్ట్రైక్స్ ఇంకే స్థాయిలో పనిచేస్తాయి. నిజంగా మీరు అన్నట్టు ఒక విధమైన షాక్లో కూడా ఉంది. ఓకే, ఇప్పటివరకు దాడి జరుగుతుందని ఊహించామని అందరూ అంటున్నారు, కానీ ఆ దాడి ఇంత పకడ్బందీగా ఇన్ని కోణాల నుంచి ఉంటుంది, భారతదేశం ఇంత సంయమనం కూడా చూపిస్తుంది అన్నదైతే వాళ్ళు ఊహించలేదు. ఇది భారతదేశం యొక్క పరిణితి, పరిపక్వత, ఇది భారతదేశం యొక్క సమర్థత, భారతదేశం యొక్క సమైక్యత, భారతదేశం యొక్క పటిష్టత కూడా. అంటే రాజకీయ పార్టీలు, వివిధ సామాజిక వర్గాలు ఎవరిని ఏమి విమర్శలు చేసుకున్నా దేశం దగ్గరికి వచ్చేసరికి ఒక్క తాటి మీద నిలబడతారు. అది గతంలో 4 యుద్ధాలప్పుడు ఒక మాట చెప్తున్నారు. అదే చాలామంది ఆలస్యమైంది అది ఇది అన్నారు కదా. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధానికి ముందు ఫీల్డ్ మార్షల్ మానిక్షాని పిలిచి బంగ్లాదేశ్ను వాళ్ళు ఇంకా ఇది చేస్తున్నారు, మనం విముక్తి చేయాలంటే మీ సైన్యం సహకరిస్తుందా అన్నారట. అమ్మ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళ నేల చాలా చిత్తడిగా ఉంటుంది, సైన్యం కష్టం, కొంచెం సమయం ఇవ్వండి చేద్దాం అన్నట్ట. కొంచెం సమయం తీసుకున్నారు, ఆ తర్వాత మొత్తం చేసేసారు. సో సైన్యం అనండి, వ్యూహ నిపుణులు సమయం ముందు వెనక వాళ్ళు తీసుకుంటారు. ఆ సమయం ఇప్పుడు కూడా తీసుకున్నారు. దేశం మొత్తాన్ని కూడా సిద్ధం చేయటం అన్నది నిజానికి గతంలో కంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది, కమ్యూనికేషన్ కూడా పెరిగింది. అందువల్ల మానసికంగా, సైనికంగా, భౌతికంగా దేశం సన్నద్ధమైంది. కాశ్మీర్ కూడా సన్నద్ధమైంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కు చివరి పాఠం అని మనం అనుకోవచ్చు. పాకిస్తాన్ దుష్ట పాలకులకు, పాకిస్తాన్లో ఉన్నటువంటి కుటిల శక్తులకు, వాళ్ళకు వెనక ఉండి ప్రోద్బలం ఇచ్చే వాళ్ళకు చరిత్ర చెప్పే పెద్ద పాఠం అవుతుంది. చాలా మంది మోదీకి నిస్సందేహంగా గట్టిగా నిలబడ్డారు, చేశారు, ఆయన నాయకత్వంలో గతంలో ఇవి జరిగాయి అనేది కూడా సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వస్తుంది కదా. ఆయన ఆ విధమైన చేస్తూ వచ్చారు. సార్ మరొక కీలకమైన అంశం చాలా మందిలో ఉన్నది, ఈసారికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భారత్ కైవసం చేసుకుంటుందని. ఆ పరిస్థితి ఉందా ఈ సిచ్యువేషన్లో? అది మీరు అడిగి అదే భారతదేశం తన లక్ష్యాలు స్పష్టంగా ప్రకటిస్తుంది, దుస్సాహసం చేయదు. నేను మీకు చెప్తున్నా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ దానివల్లే వస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీరే, దాని మీద ఏదో ఐక్యరాజ్య సమితి ఒక ఎల్ఓసి ఇవన్నీ కూడా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు భారతదేశం అక్కడ చేసింది, పాకిస్తాన్లో కూడా చేసింది, గతసారి కూడా అంతే. ఇక్కడ ఒక విషయంలో కేర్ తీసుకుంటుంది భారతదేశం. నిజానికి పీఓకి వెళ్ళ మీరు చేశారనుకోండి, దాన్ని ఇంకెవరు పెద్దగా తప్పు పడే అవకాశం ఉండదు. అది మా వివాదాస్పద మా ప్రాంతం, అది వివాదాస్పదమే ఉంది, మాకు సంబంధించింది. అసలు దేశం స్వాతంత్రం పొందుతుండగానే దాన్ని వచ్చి ఆక్రమించడం చాలా తప్పది. ఇంకా అది ఎప్పటికీ ఆక్రమిత కాశ్మీరే కదా భారతదేశం దృష్టిలో. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మనం బెలూచిస్తాన్ను
పిఓకేని కూడా విముక్తి చేయాలన్న పద్ధతిలో మాట్లాడారు ఎర్రకోట నుంచి. అది నిజమే. కానీ భారతదేశం నేను ఇందాక అన్నట్టుగా పరిపక్వత కలిగినటువంటి దేశం. హడావుడిగా తొందరపాటుగా ఏమి చెయ్యదు. ఒకటి అర చర్యలు తీసుకోవచ్చు. మీరు అందుకే మీకు సమాధానం భారత సైన్యం ఇందాక చేసిన ప్రకటనలో లభిస్తుంది. మేము ఎస్కలేట్ కాకుండా చూస్తున్నాము అని ఒక మాట పదే పదే చెప్తున్నారు. మేము సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు అని చెప్తున్నారు. యుద్ధం చేయకుండా ఎలా విముక్తి చేస్తారు మీరు? ఈ రెండే పద్ధతులు కదా, యుద్ధం చేయాలి లేకపోతే ఒక ఒప్పందం కుదరాలి. ఆ ఒప్పందానికి ఇప్పుడు పరిస్థితులు ఎలాగూ లేవు. యుద్ధం చేశాము, యుద్ధం చేస్తున్నామని భారతదేశం కూడా చెప్పలేదు. పాకిస్తాన్ బుద్ధిగా ఉంటే ఒక విధంగా ఉంటుంది, బుద్ధి తెచ్చుకోకుండా ఎదురుదాడి చేసింది అనుకోండి, అప్పుడు యుద్ధం అలా వస్తుంది. సో వార్ అనేది అది డిబేట్స్లో అంత తేలిగ్గా రాదు భారతదేశం లాంటిది. కానీ ఈ మాక్ డ్రిల్స్ ఇవన్నీ ఎక్కడికి పోతాయి? అవును, ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ను కూడా గ్రేడ్ 2 సిటీస్లో పెట్టి చేస్తున్నారు. పాత బస్తీలు ఎలా ఉంది ఇలాంటివి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడెక్కడ వాళ్ళకి స్థావరాలు ఉండొచ్చు, అలాగే రవాణాలో వాళ్ళు వచ్చేవి ఎలా ఉంటాయి, ఈ సమస్యలన్నీ ఉన్నాయి. అందువల్ల ఇది యుద్ధంగా మారుతుందా లేదా, యుద్ధంగా మారితే పీఓకే దాకా వెళ్తుందా లేదా అన్నది పాకిస్తాన్ దుస్సాహసం ఏ స్థాయిలో ఉంటుంది. నేను అనుకుంటాను అమెరికా కానీ అనేక దేశాలు పాకిస్తాన్కు పదే పదే తగ్గండి 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 అనే చెప్తున్నాయి. వాళ్ళు తగ్గమనే చెప్తున్నాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా చెప్తే విని క్యారెక్టరా పాక్. ఒకటి వాళ్ళు కీలు బొమ్మలు నెంబర్ 1, వాళ్ళకి సొంతంగా ఏమీ లేదు. వాళ్ళు ఇలా రెచ్చగొట్టి కొంతమంది ఉంటారు కదా, రౌడీలు ఉంటారు, వాళ్ళు ఎలా బతుకుతుంటారు, గొడవలు పెట్టి వాళ్ళకి వీళ్ళకి పెట్టి వీళ్ళ తరఫున వెళ్ళి. మీరు ఒక మాట నిన్న కూడా మీరు పోట్లాడి భారతదేశం పూర్తిగా ఈసారి టెర్రరిస్టులకు పాఠం చెప్పండి, మీకు ఆయుధాలు సహాయం మేము చేస్తామని ట్రంప్ నిన్న కూడా ప్రకటన చేశారు. అవును. సో భారతదేశం పట్ల వాళ్ళ యొక్క వైఖరి ఆ విధంగా ఉంది. పాకిస్తాన్ మారుతూ ఒకటండి, పాకిస్తాన్ ఏనాడు కూడా భారతదేశాన్ని జయించలేదు. అది చాలా చిన్న దేశం. ఇండియాతో అణ్వస్త్రాలు ఉన్నాయి అని బెదిరించడం, అణ్వస్త్రాలు ఆత్మనాశనానికే ఎక్కువగా ఉపయోగపడతాయి. వాటి లక్షణం అది. మిగతా సైనిక నిపుణులు కూడా ఎవరో చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి అణ్వస్త్రాలు అనేవి ఊరికే ఉన్నాయని చూసి మురిసిపోవడానికి కానీ లేకపోతే బెదరగొట్టడానికి కానీ వాటి వల్ల పాకిస్తాన్ బయటపడడం అనేది లేదు. కాబట్టి రేపే ముందు అసలు ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ఇంకా పెరుగుతుంది, సెన్సెక్స్ పడిపోతుంది. పాకిస్తాన్ ఒక సర్వతోముఖ సంక్షోభంలోకి వెళ్తుంది. ఈ లోపల ఆయన ప్రభుత్వాన్ని పడగొడతాడా లేదా అంతర్యుద్ధం వచ్చి ఈ జనరల్ ఏమైనా మారుస్తారా, ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. చాలాసార్లు ఇలాంటి సందర్భాల్లోనే సైన్యంలో తిరుగుబాట్లు, కుట్రలు, అంతర్యుద్ధాలు చాలా జరుగుతున్నాయి పాకిస్తాన్లో. భారతదేశంతో యుద్ధం కంటే పాకిస్తాన్లో అంతర్యుద్ధం అనేది పాకిస్తాన్ పరిస్థితిని నిర్ణయిస్తుంది. అంతర్యుద్ధం తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఇతరులు కూడా వ్యతిరేకత అవన్నీ కూడా పెంచుతారు. కాబట్టి చాలా పరిణామాలకి దారితీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది దీన్ని ఇదొక్కటి చెప్పేస్తాను, గాజాతో పోలుస్తున్నారు. ఇది చాలా ఘోరం. గాజాలో ఇజ్రాయెల్ చేసేది దురహంకార యుద్ధం, మారణకాండ. అది వాళ్ళ దేశం మీద, పాలస్తీనియన్ల మీద. ఇంకోటి భారతదేశం చేసే యుద్ధం అటువంటిది కాదు. ఇది భారతదేశం తన రక్షణ కోసం తన మీద జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఎవరైతే టెర్రరిస్టులు, ఇప్పుడు మనం చూస్తాం కదండి కథల్లో, అక్కడెక్కడో నదికి అవతలు ఉంటారు, వాడు వచ్చి ఇక్కడ దాడి చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అవి వాళ్ళకి స్థావరాలుగా ఉన్నాయి. స్థావరాలను ధ్వంసం చేయడం వేరు స్థూలంగా చూస్తే. కానీ ఆ దేశాన్నే చేస్తాము, ఆ ప్రజలు తుడిచిపెడతామని వాళ్ళు చేస్తున్నారు. పాకిస్తాన్ గురించి భారతదేశం ఎప్పుడు అలా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కొంతమంది ఉద్రేకంలో మాట్లాడినా ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఎప్పుడు చాలా కాన్షియస్గా ఉన్నారు. పాకిస్తాన్ పాలక దుష్టకూటమి వేరు, పాకిస్తాన్లో ఉన్న విస్తారమైన ప్రజానికం వేరు. వాళ్ళు ఒకప్పుడు విడిపోయిన వాళ్ళే కదా వాస్తవంగా చెప్పాలంటే. మీరేదో అడుగుతున్నారు సార్. పాక్కి సంబంధించి ఆ పాక్ పౌరులు ఎవరైతే ఉన్నారో చాలామంది ముస్లిం మత పెద్దలు కూడా పాకిస్తాన్ వైఖరినే తప్పు పడుతున్నారు, భారత్ వైపే వాళ్ళు మాట్లాడారు. 100కి 100 పాళ్ళు అండి, 100కి 100 పాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ మంత్రి, విదేశాంగ మంత్రి ఎవరో ఒక ఆయన యుద్ధమే వస్తే నేను పారిపోయి ఇంకా వేరే దేశానికి వెళ్ళిపోతాను, దీంట్లో పాలు పంచుకోనని ఆయన స్పష్టంగా ప్రకటించాడు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ కూడా మునీర్ చేస్తుంది చాలా తప్పు అని చెప్పాడు. సో పాక్ పాలకులు, పాక్ ప్రజలు, మరి ముఖ్యంగా పేద ప్రజలు, ఈ ప్రాంతాల్లో ప్రజలు ఏమాత్రం అనుకూలంగా లేరు. మీరు చూడండి, పొద్దున్నే ప్రత్యక్ష ప్రసారాలు వస్తున్నాయి. ఈ 9 కేంద్రాల మీద దాడి చేసి చోట్ల ప్రజలు వచ్చి చూస్తున్నారు, కానీ వాళ్ళేం ఉద్రేకపడట్లా, వాళ్ళేం భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వట్లే. వాళ్ళు మునీర్కు, పాకిస్తాన్ ప్రభుత్వానికి. సార్ ఒక నిమిషం సార్, పవన్ కళ్యాణ్ లైవ్లో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. Mahmoud and other two other organizations.
And that's it. Apart from, I think it's a very tough operation, without hurting the civilians, without hurting the military establishments, with such a precision attack, very precise attack. And I think army has, defense forces have done a commendable job, I think. That has to be. Pakistan has threatened to retaliate, and there is concerns of internal security. Is Andhra Pradesh ready for any internal security concerns to face it? So, no matter, it's not just about Andhra Pradesh, it's also about Telangana, it's also about every other state. Every state in the country has to be battle ready, including civilians. It is not that we have to take up arms again, but we have to be, unless we are battling any kind of unforeseen circumstance. That's why mock drills are happening. Any kind of unforeseen, because if you look at Andhra Pradesh, it has got a 974-kilometer longest coastline, and it is vulnerable to get attacked by Pakistan, because it happened once in previous wars. Ghajini came till the shores of Visakhapatnam. So in that way, everyone, especially around the coastal line, I think everyone should be alert on this issue. Congress chief Mallikarjun Kharge recently had given out a statement that it's a completely intelligence failure, and they had this report 3 days before the attack, and they had sent this report to PM Modi, but despite that they failed to react. No, I feel, how come he didn't say it in the beginning? If he had the information, he could have, if what he says is true, he could have said it loud in the media. Because the problem is, I had visited 2 of the victims, and they're saying the information is there. How come it was not spoken? Like, they know, if at all, if they know about it, as well, why did he hide it for 3 years? What is the reason for him to hide it? I saw his interview. I was wondering how come he how come he has hidden for a long time. He could have gone ahead in the day one. How come after some time, after a lot of thinking, and why did he do that? I think Congress leaders have been continuously, because I don't know. First of all, their leader said we are with government of India, we are with the defense forces, and suddenly they have changed the stand. And they said they know 3 days ahead they have the information. I think somehow that is we are not able to buy that. రైట్ ఇది సార్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రియాక్షన్ ఎలా చూడాలి? అంటే ఇంక తప్పకుండా దేశంలో అందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు కదా. పాకిస్తాన్కు పాఠం చెప్పాలి. పాకిస్తాన్ కంటే మీరు ఇందాక ఒక ప్రశ్న ఇస్తున్నారు నన్ను, ఇది లెక్క టెర్రరిజం పట్ల పాకిస్తాన్ ప్రజలు ఎలా భావిస్తున్నారు అని. పాకిస్తాన్ ప్రజల్లో వెరీ అన్ఫేవరబుల్ అన్నవాళ్ళు 43% ఉన్నారు. మాకు అంతగా తెలియదు కానీ ఏదో బాగాలేనట్టుంది అన్నవాళ్ళు 30% మంది ఉన్నారు. అంటే 73% మంది పాక్ ప్రజలు కేవలం 3% మంది, పైన 3% మంది మాత్రమే ఉగ్రవాదానికి అనుకూలంగా మాట్లాడారు. మిగిలినటువంటి 80-90% వ్యతిరేకం. కాబట్టి ఇది పాకిస్తాన్ ప్రజలు కోరుకోలేదు. ఇంకో ముఖ్యమైన ఇన్పుట్ ఇస్తాను నేను మీకు. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ తరార్ అనే అతన్ని స్కై న్యూస్ ఇంటర్వ్యూ చేసింది. స్కై న్యూస్లో అంతకుముందు డిఫెన్స్ మినిస్టరు ఆసిఫ్ మాట్లాడుకుంటూ అమెరికా ఒత్తిడి వల్ల మేము తప్పుడు పనులు చాలా చేశాము, టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి మా డబ్బులు అని చెప్పాడు ఆయన. నిన్న ఇతను తరార్ అని ఇన్ఫర్మేషన్ మినిస్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ దేశంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నప్పుడు భారతదేశం చర్య తీసుకోకుండా ఎలా ఉంటుందని అడిగితే మా దేశంలో ఏం లేవు అని అడిగిన. ఏం లేవంటే ఇదిగో మా ఇంటర్వ్యూలోనే మీ రక్షణ మంత్రి మేము ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు కదా అని దాన్ని ప్లే చేశారు. చేస్తే ఆయన వెంటనే నెమ్మదిగా జారుకున్నారు. ఇది ఇప్పుడు పెద్ద వైరల్ అయిపోయింది. అంటే టెర్రరిజం ఉంది అని పాకిస్తాన్ మంత్రులు అంగీకరించిన విషయం పౌరులేమో, నేను ఇందాక చెప్తున్నాను కదా, అదే భారత సైన్యాలు వచ్చి చేసాయంటే మామూలుగా అలాంటప్పుడు ప్రజల్లో ఒక భయోత్పాతం నెగిటివ్ స్లోగన్స్ రావట్లేదు. వాళ్ళు చేశారు, బిన్ లాడెన్ని చంపారంటే చుట్టుపక్కల అమ్మాయి అనుకున్నట్టు. ఎందుకంటే ఈ టెర్రరిస్టులు అక్కడ స్థానికులను కూడా అనేక విధాలు ఇబ్బందులు పెడుతుంటారు, అనేక విధాలు హింసిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ టెర్రరిజం నుంచి బయటపడాలి. వాళ్ళు మేము విక్టిమ్స్ అంటారు టెర్రరిజానికి. కాబట్టి ఇందాక పవన్ కళ్యాణ్ చెప్తుంది కూడా ఉదాహరణకు ఆయన ఎమోషనల్గా ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో వాటిలో ఏమంటే దేశం అంతా ఒక తాటి మీద ఉండాలి, మోదీ నాయకత్వాన్ని బలపరచాలి. ఇది ఎన్డీఏకు బీజేపీకి సంబంధించింది కాదు, బలపరిచారు. నిజంగా అయితే అఖిలపక్ష సమావేశం కానీ ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత అందరూ చేయాల్సిందే ఏదో ఒకటి. యుద్ధం వద్దు, ప్రజల మధ్య వద్దు అని చెప్తున్నారు కానీ వాళ్ళైనా వీళ్ళైనా జాగ్రత్తగా వెళ్ళాలి అని. అంతేగాని దీనికి ఏం మనం ప్రతిచర్య తీసుకోవద్దు, నిఘా పెంచుకోవద్దు అని ఎవరేమీ చెప్పడం లేదు. కాబట్టి ఆయనతో ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మాట్లాడినట్టున్నారు. కాంగ్రెస్ ఏముందో అందరూ కూడా చేయాలి అన్న రేవంత్ రెడ్డికి కూడా బాధ్యత ఉందండి. నిజంగా ఆయన ఇప్పటికే మద్దతు ఆయన కూడా తెలిపి ఉన్నాడు. అందువల్ల
ఇంకా సెలబ్రిటీలు అవి ఆ విషయాలని ఇప్పుడు చర్చించడం అనవసరం ఇంకా. ఎందుకంటే ఎవరో ఏదో అన్నారని దానికి అంటే అటు ఇటు అది కాదు, ఇది ఒక తాటి మీద వెళ్ళటం అని అనుకున్న తర్వాత దీన్నే నేను ఇందాక చెప్పా, పవన్ కళ్యాణ్కు సమాధానం నేను చెప్పే కంటే భారత ప్రభుత్వం చెప్పింది. కల్నల్ ఖురేషీతో ఈ మాటలు చెప్పించడం ద్వారా భారతదేశం ప్రపంచానికే ఒక రిప్లై ఇచ్చింది. మేము దీన్ని దేశం మీద దాడిగా చూస్తున్నాము, దీన్ని మేము మత కోణంలో చూడటం లేదు అని. సో భారతమాతకు జై అన్నప్పుడు ఖురేషీ అంటారు, ఇంకొకరు కూడా అంటారు. అందుకనే మీరు ఆ జై హింద్ అని ఇప్పుడు మీరు చూడండి, రాజ్నాథ్ సింగ్ ఈ విషయం పొద్దున్నే ట్విట్టర్లో పెడుతూ జై భారత్ మాత జై హింద్ అని ముగించాడు ఆయన. అంతే, ఒకటే మాట. దాని అర్థం ఏంటి? సో దేశం తరఫున ఇవన్నీ మాట్లాడుతున్నారని తప్ప ఇంకా సోషల్ మీడియాలో అంటారా, సోషల్ మీడియాలో ఆ మతోన్మాదులు ఈ మతోన్మాదులు రకరకాలుగా మాట్లాడచ్చు. వాళ్ళ గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అదుపు చేయటం ఎట్లాగో తర్వాత తప్పకుండా చూడొచ్చు. కానీ సోషల్ మీడియాలో కూడా పాకిస్తాన్ ఫేక్ న్యూస్ చాలా ప్రచారంలో పెడుతుంది. సో ఫేక్, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇండియాను సూటిగా ఎదుర్కోలేక ఫేక్ దాడులతో ఎదుర్కొనే ఒక ప్రయత్నం చేస్తుంది. అనేక కథలు, మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళకి కొంచెం యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి కట్టుకథలు వదిలి ఒక విధంగా భయోత్పాదం, ఒక వదంతులు, ఇది జరిగిపోయిందంట, అదంట, ఇదంట, తమేదో చాలా గొప్పగా ఉద్ధరించేదో చేయబోతున్నట్టుగా హడలగొట్టే ప్రయత్నం. సో ఫేక్ వార్, పాక్ కెన్ డూ ఓన్లీ ఫేక్ వార్. రియల్ వార్ పాకిస్తాన్ చేయలేదు కాబట్టి ఫేక్ వార్, ఫేక్ న్యూస్ వారు, ఫేక్ ఆర్మ్స్ వారు, ఫేక్ పర్సన్స్ వారు చేస్తుంది. దీన్ని తప్పకుండా ఐ థింక్ ఇండియా కీలకమైన టర్న్ ఇచ్చింది. ఇప్పుడు మంత్రివర్గం కూడా, కేంద్ర మంత్రివర్గం కూడా ఇప్పుడు చర్చిస్తూ ఉంది. సాయంత్రానికి బహుశా మనకు వచ్చి ఉండొచ్చు. ఒకటైతే కీలకం, భారతదేశం నేను యుద్ధం చేస్తున్నానని, యుద్ధంలో ఉన్నానని కానీ యుద్ధంలో పాఠం చెప్తున్నానని చెప్పలేదు. సైన్యం 23 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. 23 నిమిషాల్లో ఫినిష్, 23 నిమిషాల్లో చేసేసాము, వచ్చేసాము, కండక్టెడ్ అని చెప్తున్నారు. కానీ ఇట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని భారతదేశం చెప్పడం లేదు. మీరు మా వాళ్ళు 26 మందిని చంపేశారు, ఆ తర్వాత ఇప్పుడు 10 మందిని చంపారు పొద్దున్నుంచి. కాబట్టి మీరు మా వాళ్ళని చంపారు, మా దేశంలోకి చొరబడి మేము కేవలం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి పాఠం చెప్పి వచ్చేసాము, వాటిని ధ్వంసం చేసాము. మేము తలుచుకుంటే 23 నిమిషాల్లో ఇంత పాఠం మేము చెప్పగలుగుతాము. మీరు మమ్మల్ని రెచ్చగొడితే అది ఎక్కడికి దారి తీస్తుందని. కాబట్టి ఇండియాస్ మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్, యునైటెడ్, అండ్ ఇట్ షుడ్ బి యునైటెడ్.